రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఈవేళ ముగుస్తుంది. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ప్రచారంతో హోరెత్తించిన రాజకీయ పార్టీలు మైకులు మొగ్గబోతాయి. మే 13న జరిగే పోలింగ్కు 48 గంటల ముందు ఎటువంటి ప్రచారం లేకుండా నిశ్శబ్ద కాలం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ప్రచురించడం, ప్రసారం నిలిపివేస్తారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఈ రోజుతో ప్రచారాలకు తెరపడనుంది, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రోజుతో ప్రచారాలు చివరి రోజు కావడంతో టీడీపీ, బీజేపీ, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీలను కూడా ప్రచారాలు పోటాపోటీగా నిర్వహించడం జరిగింది. ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి చిలకలూరిపేట సభలో పాల్గొనున్నారు. తర్వాత పిఠాపురంలో సభలో పాల్గొని ప్రచారానికి ముగియనున్నట్లుగా మనకు తెలుస్తున్న సమాచారం. అలానే టీడీపీ అధినేత నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలానే ముఖ్య నేతలందరూ కూడా, ముఖ్య పార్టీ నేతలందరూ కూడా ఈ రోజుతో ప్రచారాలు ముగించుకుంటారు. అయితే ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకే ప్రచారాలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో 48 గంటల లోపు రాష్ట్రంలో మద్యం మొత్తం బంద్ చేస్తున్నారు. మద్యం మొత్తం బంద్ తో పాటు ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో, పోలింగ్ కేంద్రాలు సమీపంలో మొత్తం 144 సెక్షన్ కూడా విధిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే వాళ్ళ ప్రచారాలకు పూర్తి స్థాయిలో తెరబడుతుంది. అందుకే పోటాపోటీగా కూడా ఉదయం నుంచి కూడా అన్ని పార్టీల నేతలు, అభ్యర్థులందరూ కూడా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. కొంతమంది ప్రచార విజయ యాత్రలు కూడా కొన్ని పార్టీ నేతలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లే అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా ఎన్నికలకు 48 గంటలకే లోపే ప్రచారాలు ముగుస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే సాయంత్రం 6 గంటల నుంచి మద్యం మొత్తం 2 రోజులు 48 గంటలు కూడా బంద్ కూడా ఉంటుంది. అలానే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పోలీస్ యంత్రాంగం మాత్రం పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం ఉంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కొన్ని జిల్లాల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించడం జరిగింది. ఆయా నియోజకవర్గాల్లో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రోజు సాయంత్రానికి ఎన్నికల ప్రచారాలు ఆంధ్రప్రదేశ్ లో ముగుస్తాయి. అక్కడి నుంచి 48 గంటలు కూడా ఎన్నికలు 13వ తేదీ సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో పోలీసు ఆధీనంలో ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అటు మొత్తం కూడా చేసుకుంటున్నారు. అలానే అధికార యంత్రాంగం కూడా సిద్ధమైందని చెప్పవచ్చు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ అనిల్.
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఈవేళ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ప్రచారంతో హోరెత్తించిన రాజకీయ పార్టీలు మైకులు మోగబోతాయి. మే 13న జరిగే పోలింగ్కు 48 గంటల ముందు ఎటువంటి ప్రచారం లేకుండా నిశ్శబ్ద కాలం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ప్రచురించడం, ప్రసారం చేయడం నిలిపివేస్తారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ రోజుతో ప్రచారాలు ముగియనున్నాయి. సో పార్టీల మైకులు మోగబోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇదే చివరి రోజు కావడంతో ఈ రోజు ప్రచారాలు ఎలా ఉండబోతున్నాయి? జ్యోతి, గుడ్ మార్నింగ్. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో మరికొన్ని గంటల వ్యవధి ఉండడంతో ఈ రోజు వరకైతే పోటాపోటీగా ఇక ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అయితే పోటాపోటీగా ఇంకా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఇవాళకు ప్రచారానికి తెరపడనుంది. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రచారం చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి పోటాపోటీగా ప్రచారాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. మరికొన్ని గంటల వ్యవధి మాత్రం మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీలకు చెందినటువంటి ఎంపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ఇటు ప్రజాప్రతినిధులతో పాటు ఇటు ఎమ్మెల్యేలు, మిగతా జిల్లా మంత్రులతో పాటు మాజీ మంత్రులు, ఇతర పార్టీలకు చెందినటువంటి దిగువ శ్రేణి నాయకుల నుంచి ఎగువ శ్రేణి నాయకుల వరకు పోటాపోటీగా ప్రచారాలు అయితే నిర్వహిస్తున్నారు. నేడు మాత్రమే ఈ రోజు ప్రచారానికి తెరపడనున్నటువంటి నేపథ్యంలో ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి నేటి సాయంత్రం 6 గంటల నుంచే మైకులు అయితే మోగబోనున్నాయి. ప్రచారానికి మరికొన్ని గంటల సమయం మాత్రం మిగిలి ఉంది. సాయంత్రం 6 గంటలకు ఈ ప్రచారం ముగియడంతో ముందుగానే అంటే ఎన్నికలలో పోలింగ్ సమయానికి 24 గంటల ముందే 2 రోజుల పాటు అంటే ఈ రోజు ఏదైతే ప్రచారం తెరపడుతుందో సాయంత్రం 6 గంటల నుంచి 48 గంటల పాటు 2 రోజుల పాటు మద్యం దుకాణాలు కూడా బంద్ చేయనున్నారు. అయితే ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు కావడంతో అన్ని పార్టీల నేతలు పోటాపోటీ ప్రచారాలు అయితే చేస్తున్నారు. మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులతో పాటు వారికి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా కూడా గ్రామాన, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఇంటింట ప్రచారం, గడప గడపకు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరో 48 గంటల్లో ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఇటు నాయకులంతా బిజీగా ఉన్నారు. అటు అధికారులు కూడా పోలింగ్ సమయం దగ్గర పడుతుంది, ఎల్లుండి పోలింగ్ జరగనున్నటువంటి నేపథ్యంలో ఈ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా అధికారులు బిజీగా ఉన్నారు. మొత్తంగా కనుక తీసుకున్నట్టయితే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఇవాల్టితో ప్రచారం 6 గంటల వరకు ముగియనుంది. ఈ ముగియనున్నటువంటి నేపథ్యంలో ఇవాళ అయితే ప్రచారం అంటే దాదాపుగా ఎక్కడ చూసినా ఈ రోజు అంటే సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మిగిలి ఉండడంతో బైక్ ర్యాలీలు, అదేవిధంగా ప్రధాన పట్టణాలతో పాటు జిల్లా కేంద్రాలలో, అదేవిధంగా ప్రధానమైనటువంటి మండల కేంద్రాలు ఏవైతున్నాయో ఆ మండల కేంద్రాలలో బైక్ ర్యాలీలు, తర్వాత ప్రచార సభలు, అదేవిధంగా బహిరంగ సభలు. ఇప్పుడు దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలంతా కూడా ఈ రోజే ప్రచారానికి చివరి రోజు కావడంతో అగ్రనేతలంతా కూడా బహిరంగ సభలలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం చూసినట్టయితే ఇవాళ ప్రధాన పార్టీలకు చెందినటువంటి ఇటు కేసీఆర్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ఇటు వారు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా బీజేపీకి చెందినటువంటి అగ్రనేతలు, మాజీ మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా ఈ రోజు బహిరంగ సభలలో పాల్గొంటుంటారు. కాంగ్రెస్ కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలంతా కూడా బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో
దాదాపుగా అన్ని పార్టీలు బైక్ ర్యాలీ చేపట్టి ఓటర్లను అయితే ఆకర్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక మరికొన్ని గంటల సమయం మాత్రం మిగిలి ఉండడంతో ఇటు అభ్యర్థులతో పాటు ప్రజాప్రతినిధులంతా కూడా బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. పోలింగ్ ప్రక్రియ దగ్గర పట్టడంతో వచ్చే 72 గంటల్లో అధికారులు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. హింసకు రీపోలింగ్కు తావు లేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలను మీనా ఆదేశించారు. ఆ ఆదేశాల ప్రకారం ఈవేళ సాయంత్రం 6 గంటల నుండి పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి నిశ్శబ్దకాలం అమల్లోకి వస్తుంది. ఆ సమయంలో ఎన్నికల ప్రచారానికి పూర్తిగా తెరపడుతుంది. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం.